నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు నాగేశ్వరి డైరీస్. ఈ వీడియోలో కూడా మళ్ళీ మంచి వెరైటీస్తో వచ్చానండి మీ ముందుకి. అస్సలు వీడియో స్కిప్ చేయొద్దండి, చాలా మంచి వెరైటీస్ ఉన్నాయి. రింకిల్ జార్జెట్లో డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ కానీ, నేను కట్టుకున్న టస్సర్ చందేరి ఫ్లోరల్ అండి, చాలా మంది అడిగారండి. మళ్ళీ రీస్టాక్లో కొత్త కొత్త కలర్స్ వచ్చినాయండి. నేను కూడా ఈసారి ఒకటి తీసుకొని ఇదిగోండి ఇట్లా స్టిచ్చింగ్ చేయించుకున్నాను, చాలా నచ్చిందండి. మెయిన్ ఫ్యాబ్రిక్ కట్టుకున్న తర్వాత మంచి ఫీల్ ఉందండి, అసలు శారీ మాత్రం చాలా అంటే చాలా బాగుంది. తర్వాత అట్లానే ఖాదీలో ఇంకొక కొత్త డిజైన్ యాడ్ అయిందండి. తర్వాత ఇంకొక వెరైటీ టస్సర్‌లో మంచి హ్యాండ్ పెయింట్ శారీస్ కూడా ఉన్నాయండి. హ్యాండ్ పెయింట్‌వి చాలా బాగున్నాయి అవి కూడా. ఇంకా ఒక్కటేంటండి, దీంట్లో తక్కువ రేట్ కానుంచి అంటే తక్కువ రేట్ అంటే 2,000-3,000లో అయితే ఎక్స్‌పెక్ట్ చేయమాకండండి. ఎవరో కమెంట్ కూడా పెట్టారు. 2,000-3,000లో లేవు గానీ అన్నీ 3 అబోవ్ ఉన్నాయి కదా, ఈ బడ్జెట్ రేంజ్ అంటారు ఏంటనండి. ఇంకా 3 చేంజ్ నుంచి అన్నా చూపించకపోతే ఉంటాయండి. 3 బిలోలో 1,500 కాంచి మన స్టోర్‌లో అవైలబుల్ ఉంటాయండి. కాకపోతే అవి చేసుకుంటా కూర్చున్నాం అనుకోండి, ఇవి ఇవి చేయటానికి వీడియోలు సరిపోవండి. అందుకని నేను కొంచెం ఏంటంటే మేము 3 చేంజ్ నుంచి వీడియోలో పెడదామన్నట్టుగా ఒకటి మాకు మేము పెట్టుకున్నామండి. అందుకనేనండి. అటువంటి ఏమన్నా కావాలని రిక్వైర్మెంట్ ఉందనుకోండి, నా వాట్సాప్ నెంబర్ మేడం స్క్రీన్ పైన ఇస్తారు కదా, మీరు దానికి మెసేజ్ చేయండి. వీడియో కాల్లో చూపిస్తాం మీకు ఆ రేట్లో కావాలి అని అనుకుంటే కనుక. ఇంకా వీడియోస్లో మాత్రం మోస్ట్లీ 3 చేంజ్ నుంచే చూపిస్తామండి. ఓకేనండి. ఇంకా వీడియోలోకి వెళ్దాము మనం మాట్లాడుకుంటూ. ఇదిగోండి మంచి రింకిల్ క్రేప్ జార్జెట్ అండి. ఇది వచ్చేసి డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ వచ్చింది చూడండి అండి. బోర్డర్లు ఇట్లా మనకి డిజిటల్ ప్రింట్ థీమ్ ఇదంతా కూడా మనకి చాలా బాగుంది కదా. దానికి మంచి సాటిన్ బార్డర్ అండి, సింపుల్ అండ్ ఎలిగెంట్గా. పళ్ళు చూసారు కదా, మనకి ఎండింగ్ వరకు ఈ డిజిటల్ ప్రింట్ అనేది కంటిన్యూ ఉందండి. క్రష్ లైన్ ఇచ్చారు. తర్వాత క్రేప్ బ్లౌజ్కి ఇట్లా వీవింగ్ బూటీసేనండి ఇదంతా కూడా. ఇది బ్లౌజ్ మెటీరియల్ మాత్రం ముంగా క్రేప్లో ఇచ్చారండి. శారీ మాత్రం రింకిల్ క్రేప్ జార్జెట్ అండి. శారీ స్టార్టింగ్ నుంచి కూడా ఇదంతా కంటిన్యూ ఉందండి. ఈ మధ్యలో అంతా కూడా జెరీ చెక్స్ అండి. మీకు ఇదిగోండి ఇట్లా చూపిస్తున్నాను, కొంచెం డీటెయిల్గా చూపిస్తున్నాను చూడండి. జెరీ చెక్స్ అండి. ఇక్కడ ఇది డిజిటల్ ప్రింట్ థీమ్ వచ్చిందండి. దీని మీద కూడా ఈ జెరీ చెక్స్ అనేది ఉందండి. చాలా బాగుందండి శారీ కూడా. ఇదండి మంచి మంచి కలర్స్ ఇచ్చారండి. ఎవరు కూడా వీడియో స్కిప్ చేయొద్దు, అన్నిట్లో కూడా కలర్స్ చాలా బాగున్నాయి. ఇది కూడా మనకి 4,550 ఉందండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి 3,850కి వచ్చేస్తుందండి. ఇది కలర్ చూశారు కదా, ఆనియన్. ఫస్ట్ ఓపెన్ చేసిందేమో రెడ్ మెరూన్ అండి, రెడ్ కలరు. తర్వాత ఇది వచ్చేసి ఆనియన్ పింక్ షేడ్కి డార్క్ మెరూన్ కలరు ఫ్లోరల్ ప్రింట్తో ఇచ్చారండి. ఇది అదేమో కొంచెం యానిమల్ థీమ్ లాగా తీశారండి డిజిటల్ ప్రింట్. ఇది వచ్చేసేమో మనకు ఫ్లవర్ కాన్సెప్ట్లో ఉంది. బ్లౌజ్ ఇదిగోండి పింక్ షేడ్, ఆనియన్ పింక్ షేడ్. చూసారు కదా శారీ ఇట్లా. మళ్ళీ ఇది వచ్చేసేమో కొంచెం కలంకారీ థీమ్ లాగా మనకి ప్యారెట్ ప్లస్ ఫ్లవర్ థీమ్, దేనికి దానికి డిఫరెంట్ బార్డర్ అండి. ఏది కూడా కామన్గా కలవదు, జస్ట్ మెటీరియల్ మాత్రమే మీకు ఒకటండి. మిగతా అంతా బార్డర్స్ అంతా చేంజ్ అండి, దేని దానికి డిఫరెంట్ బార్డర్స్ అండి. చాలా బాగా ఇచ్చారు. బ్లౌజ్ కూడా చూసారు కదా, టమాటా పింక్ బ్లౌజ్ వచ్చిందండి, క్రేప్ బ్లౌజ్. చక్కగా వీవింగ్ బుటీస్తో టమాటా పింక్. ఇవి కూడా చూడండి చాలా బాగున్నాయండి శారీస్. బార్డర్ దేనికి దానికి డిఫరెంట్ ఉందండి. ఈ షేడ్ ఏం చెప్పాలో అర్థం కావట్లేదండి. ఇది కూడా ఫ్లవరు ప్యారెట్ థీమ్తో ఇచ్చారు. మనకి లైటు అదే ఒక్కపొడి కలర్ అంటాం చూడండి, ఆ షేడ్ కిందే వస్తుందండి. కొంచెం ఆనియన్ ఒక్కపొడి కలర్ మిక్స్డ్ కలర్ లాగా ఉందండి ఇది. ఇది కూడా బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి చూసారు కదా. నెక్స్ట్ పింక్, చాలా బాగుందండి. పింక్ వైలెట్ కాంబినేషన్, మధ్యలో వచ్చేసి సీ బ్లూ ఆనంద బ్లూ బార్డరు. ఇది బ్లౌజ్ వైలెట్ కలర్ అండి. శారీ చూడండి, ఈ పింక్ మీద మనకి జెరీ చెక్స్ అనేది క్లియర్గా కనపడుతున్నాయండి ఇవి. నెక్స్ట్ యాష్ బ్లూ కలర్ అండి, చాలా బాగుందండి. ఇది కూడా మంచి ప్లెజెంట్గా ఉందండి శారీ అయితే అసలుకి. బ్లౌజ్ కూడా ఇదిగోనండి, బార్డర్ ఏ కలర్ ఉందో ఆ కలర్లో బ్లౌజ్ వచ్చింది. అసలు చూసారు కదా శారీ కలర్ కాంబినేషన్ చాలా బాగుందండి. పింక్లోనే ఆ పింక్ షేడ్ వేరండి, మళ్ళీ ఈ పింక్ షేడ్ వేరండి. మళ్ళీ బార్డర్ కూడా డిఫరెంట్గా వచ్చిందండి. ఇది డేర్స్, మళ్ళీ ఈ కాన్సెప్ట్ వేరే ఉందండి. బ్లౌజ్ ఇదిగోనండి పింక్ షేడ్లో కూడా డిఫరెంట్ పింక్ షేడ్ ఉందండి. 2 పింక్ షేడ్లు, రెండింటికి 2 డిఫరెంట్ ఉన్నాయి. నెక్స్ట్ అండి, నాకు బాగా నచ్చినాయండి ఈ శారీస్ అయితే. టస్సర్ కోటా చాలా అంటే చాలా బాగున్నాయండి. మంచి రంకట్ కాన్సెప్ట్లో
ఈ సాటిన్ బార్డర్ కాన్సెప్ట్ అండి, చాలా బాగుందండి. ఈ మధ్యలో అంతా కూడా మనకి చూసారు కదా ఇట్లా ఉంటుందండి, షిబోరి టైప్ లాగా. బార్డర్ వచ్చేసి సాటిన్ బార్డర్ వచ్చేసి కింద కంచి వీవింగ్ బార్డర్ ఇచ్చారండి. ఇది పళ్ళు అండి, షార్ట్ పళ్ళు. బ్లౌజ్ క్రేఫ్ మీదే ఇచ్చారులేండి. క్రేఫ్కి మనకి ఇట్లా వీవింగ్ బుటీస్ది ఇదిగోనండి, ఇలా బ్లౌజ్ బ్లాక్, అంటే కింద బార్డర్ కలర్ బ్లాకే ఉంది కాబట్టి ఇంకా బ్లాక్లోనే వచ్చాయండి బ్లౌజెస్. శారీ ఇంక స్టార్టింగ్ నుంచి కూడా ఏం లేదండి, ఇదే డిజైన్ కంటిన్యూ ఉంటుందండి. ఎక్కడ మనకి ఇదిగోండి ఇట్లా గ్యాప్ అనేది ఏం లేదు. చూసారు కదా ఎలా ఉందో. మెటీరియల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. శారీ కూడా సూపర్ ఉందండి అసలుకి. ఇది వచ్చేసి మనకి 4950 ఉందండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 4150కి వస్తుందండి. ఇది కూడా కలర్స్ మాత్రం 4-5 వచ్చినాయి కదండి. 4-5 కలర్స్ రెండు అన్నీ కూడా బాగున్నాయండి అసలుకి. బ్లౌజ్ బ్లాకేనండి. ఇంకా మధ్యలో ఇది గ్రీన్ కలర్ కాంబినేషన్తో వచ్చిందండి. మంచి బాటిల్ గ్రీన్ కాంబినేషన్తో. ఈ కలర్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. నెక్స్ట్ బ్లూ షేడ్తోనండి. దేనికి దానికేనండి కలర్ కాంబినేషన్ రియల్గా కదా అసలుకి. చాలా బాగుందండి. చూసారు కదా 5 కలర్స్ వచ్చినాయండి. 5 షేడ్స్ కూడా చాలా బాగున్నాయి. మీకు ఎవరికి ఏ కలర్ నచ్చితే అది పిక్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ నేను కట్టుకున్న దాంట్లో చూపిస్తున్నానండి కలర్స్. ఇవి తెలిసే ఉంటుందండి, ఆల్మోస్ట్ అందరికీ మనము చాలాసార్లు చేసాము. మీరు మంచి రెస్పాన్స్ ఇచ్చారండి ఎప్పటికప్పుడు. వీటిల్లో కొత్త కొత్తవి తెప్పిస్తూనే ఉన్నానండి, సేల్ చేస్తూనే ఉన్నాను. ఇవి కూడా అండి మనకి ఇంకా కంటిన్యూ అయిపోయింది అండి. మన షాప్లో ఇవి అనేది అసలు లేకుండా ఉండట్లేదండి. ఏంటంటే కొంచెం కొత్త డిజైన్ వచ్చినప్పుడు మాత్రమే నేను వీడియో చేస్తున్నానండి. చూసారు కదా ఇదంతా కూడా డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ అండి. తర్వాత వీవింగ్ బోర్డరు మనకి ఇది సిల్వర్ వీవింగ్తో వచ్చిందండి. పళ్ళు వచ్చేసి మనకి లైన్స్ పళ్ళు క్రష్ టిష్యూ లాగా వచ్చిందండి. బ్లౌజ్ ప్లెయిన్ అండి. నాది కూడా ప్లెయినే వచ్చిందండి. ఇంత ఫ్లోరల్ వచ్చినప్పుడు ప్లెయిన్ వస్తేనే బాగుంటుంది. ప్లెయినే వచ్చింది. కాకపోతే బార్డరు ఇదిగోండి ఇలా ఉంది కదా బార్డర్. ఈ బార్డర్ యూజ్ చేసుకున్న ఈ పైన వైపు వచ్చిన బార్డరు ఈ బుటీది నాకు బ్యాక్ సైడ్ యూజ్ చేశారండి. చాలా బాగుంది. బ్లౌజ్ వీలైతే నేను ఎవరైనా పర్సనల్గా అడిగితే ఫోటో పిక్చర్ షేర్ చేస్తాను. రియల్గా కూడా చాలా బాగుందండి నాకు. ప్లస్ ఈ హైనెక్ వల్ల కూడా కంఫర్టబుల్ ఉందండి అసలు బ్లౌజ్ మాత్రము. చూసారు కదా ఇదండి శారీ. మనం ఆఫ్టర్ డిస్కౌంట్ అప్పుడు 5550కి ఇచ్చామండి. సేమ్ ప్రైస్ అండి, సేమ్ క్వాలిటీ. అందుకే ఇవాళ మీకోసమే ఈ వీడియో ఈ శారీ చేస్తున్నానని చెప్పేసి ఈ వీడియోలో కట్టుకున్నానండి. నాకు బాగా నచ్చిందండి ఫ్యాబ్రిక్ కానీ, అసలు కట్టుకోగానే ఒక ఎలిగెంట్ లుక్ కానీ. ఇది వైలెట్ నాబీ బ్లూ రెండు మిక్స్ అయిన కలర్ అండి, రెగ్యులర్ షేడ్ కాదు. ఇంకా బ్లౌజ్ ప్లెయినే కాబట్టి నేనేం చూపించట్లేదండి. మంచి మెరూన్ రెడ్ అండి. చాలామంది ఫ్లోరల్స్లో శారీస్లు ఇవ్వ మేడం మీ దగ్గర అంటున్నారు. ఉంటున్నాయండి, వచ్చినట్టు ఒక్కోసారి అయిపోతూనే ఉంటాయి. కానీ స్టోర్లో కానీ ఏదో ఒక ఫ్యాబ్రిక్ మీద మాత్రం ఫ్లోరల్ కాన్సెప్ట్తో కంపల్సరీ మన దగ్గర వెరైటీస్ ఉంటున్నాయండి. ఇది వచ్చేసి మంచి ఎల్లో అండి. అటు లెమన్ ఎల్లో అని చెప్పలేము, మామిడి పండు ఎల్లో అని చెప్పలేము అండి. డిఫరెంట్ షేడ్ ఉంది అసలుకి. తర్వాత రెడ్లోని ఇంకొక డిజైన్ అండి. ఇది కూడా చూసారు కదా మనకి నాబీ బ్లూ వైలెట్ రెండు మిక్స్ అయిన షేడ్లోనే కొంచెం డిఫరెంట్ షేడ్ అండి. మళ్ళీ అప్పుడు చూపించింది వేరే కలర్, ఇది ఒక షేడ్ వేరే అండి. ఫ్లవర్ ప్రింట్ కూడా మారిందండి. దీంట్లో మనకి 2-3 రకాల ప్రింట్స్లో వచ్చినాయండి. నేను కట్టుకున్న టైప్ ప్రింట్ ఒకటి, ప్లస్ ఇప్పుడు ఓపెన్ చేసిన వాటిలో కొన్ని అండి 2-3 ప్రింట్స్ వచ్చినాయండి. ఫ్యాబ్రిక్ ఒకటి, అన్నీ కూడా చాలా బాగున్నాయండి. ఎవరికి ఎక్కువ ఏది నచ్చితే అది పిక్ చేసేసుకోండి. నెక్స్ట్ ఖాదీలో చూద్దామండి. ఖాదీలో కూడా ఒక 2 డిజైన్స్ వచ్చినాయండి. ఒక దాంట్లో అయితే 2 కలర్సే వచ్చినాయిలేండి. ఇంకొక డిజైన్లోనే కొంచెం కలర్ కాంబినేషన్స్ వచ్చినాయి. ప్యూర్ ఖాదీ ఇంక తెలిసిందే కదండి, ఆల్మోస్ట్ అందరికీ నోటెడే కాబట్టి కొత్తవి వచ్చినప్పుడు మాత్రమే చూపిస్తూ ఉంటానండి నేను. మళ్ళీ కొంచెము మధ్యలో అంతా కూడా థ్రెడ్ వీవింగేనండి. ఇది చిన్న సింపుల్ థ్రెడ్ వీవింగ్ వచ్చింది. బార్డర్ వచ్చేసి కొంచెం లిటిల్ బిట్ టిష్యూ యాడ్ అయ్యి వచ్చిందండి, జెరియన్ ఇదంతా కూడా. తర్వాత పళ్ళు చూసారు కదండి, ఇది పళ్ళు. బ్లౌజ్ కాంట్రాస్ట్ కలర్ అండి. బార్డర్ ఏ కలర్ ఉందో అదే కలర్ అండి. ఖాదీ పట్టులో మన దగ్గర ఎప్పుడు ఉంటూనే ఉంటాయిలేండి.
చాలామంది ఇప్పుడు అడిగారు, అందుకని వాళ్ళ కోసం అన్నట్టుగా మళ్ళీ దీంట్లో కొన్ని కలర్స్ కాంబినేషన్స్ పెట్టానండి నేను. మనకి ఇది వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 6250 ఉందండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి 5650కి వచ్చేస్తుందండి ఇది. ఇది వచ్చేసి పింక్కి మనకి నావీ బ్లూ బార్డర్ లాగా వచ్చిందండి. అట్లా నావీ బ్లూ కాదు, కొంచెం బ్లూ షేడ్లోనే కొద్దిగా రాయల్ బ్లూ కూడా మిక్స్ అయినట్టుగా ఉందండి. కలనేత బ్లూ వచ్చింది. ఇదిగోండి బ్లౌజ్ ఇలా వస్తుంది. ఇది మంచి పింక్ షేడ్ అండి, బాగుందండి షేడ్ మాత్రం. తర్వాత నెక్స్ట్ ఇంకొక డిజైన్ అండి. ఇది చాలామంది అయితే అప్పుడు బాగా అడిగారండి, కానీ నాకు అప్పుడు అవైలబుల్ రాలేదండి వీవర్ దగ్గర నుంచి. మిడిల్లో 1, 2 ఒక 4 పీసెస్ ఏమొస్తే నాకు ఇంకా 4 ఏం పెడతాంలే, మంచి సెట్ వచ్చినప్పుడు పెడదాంలే అని ఆపేసానండి. ఇది చాలా బాగుందండి అది అసలుకి. ఈ బార్డరు కంచిపట్లుకి ఎట్లా వస్తుందో బార్డర్ అలా అలా ఇచ్చాడండి ఇదంతా కూడా. అందుకే అప్పుడు వచ్చినప్పుడు కూడా మంచి సక్సెస్ అయిందండి. కొంచెం కోటకొమ్మల స్టైల్లో ఈ బార్డర్ అనేది ఇలా రావటం వల్ల చాలామంది కూడా అడిగారండి. ఇది పళ్ళు, బ్లౌజ్ బ్లాక్ వచ్చిందండి. మనకేంటంటే కంటిన్యూ ఉంటుంది కాబట్టి ఇంక దీంట్లో పెద్ద ప్రత్యేకంగా ఓపెన్ చేసి చూపించేది ఏం లేదండి. జస్ట్ కలర్ కాంబినేషను చూపిస్తున్నాను అంతే. చూసారు కదా, మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఇది 5650దేనండి. ఇది కూడా జస్ట్ మనకి డిజైన్ మారింది అంతే, క్వాలిటీ ఒకటేనండి ఇది. ఇది కూడా ప్రతిదీ కాంట్రాస్ట్ బ్లౌజేలండి. ఇది కూడా బ్లాక్ వచ్చింది బ్లౌజ్, చూసారు కదా. ఇది కూడా చాలా బాగుందండి షేడు. మెరూన్ బ్లౌజ్ అండి, చాలా అంటే చాలా బాగుందండి, ఎక్సలెంట్గా ఉంది అసలుకి. లాంగ్ బ్యాక్ ఎప్పుడో చేశామండి ఈ టైప్ డిజైను. చాలామంది అప్పుడైతే వెంటనే అయిపోయినాయండి, వీడియో రిలీజ్ అవ్వగానే అయిపోయినాయి. చాలామంది మాకు మళ్ళీ తెప్పించండి అండి అని అన్నారు, కానీ అందరికీ ఇవ్వలేకపోయానండి. ఇది బార్డర్, మళ్ళీ దీని బార్డర్ చూడండి అండి, కొంచెం బాక్సెస్ డిజైన్ టైప్ వచ్చింది. ఈ చాలా డిఫరెంట్గా ఉందండి. ఇది కూడా బార్డర్ వచ్చేసి రాయల్ బ్లూ బ్లౌజ్, చాలా బాగుంది కదండి. ఇది కూడా కలర్ కాంబినేషను. గ్రేలోనే కొంచెం డార్క్ గ్రే అండి. దానికి మనకి స్కై బ్లూ బార్డరు, కలనేత బ్లౌజ్ వచ్చిందండి. చాలా అంటే చాలా చక్కగా ఉందండి అసలుకి. నెక్స్ట్ మెరూన్ షేడ్, మెరూన్కి ఎల్లో బ్లూ కాంబినేషన్లోనండి ఇది కలర్ కాంబినేషను. బ్లౌజ్ ఇది బ్లాక్ కూడా ఆరెంజ్ బ్లూ కాంబినేషన్ అండి, ఆరెంజ్ స్కై బ్లూ కాంబినేషను. ఈ కొంచెం బ్లౌజ్ వచ్చేసరికి కలనేత షేడ్లో ఇచ్చారండి, చాలా బాగుంటుందండి. ఆ కోట కొమ్మల్లో ఏ కలర్ ఉంటుందో ఆ కలర్ తీశారు బ్లౌజ్, చాలా బాగుందండి. చూసారు కదా, దీంట్లో ఈ ఈ డిజైన్లో ఈ కలర్స్ వచ్చినాయండి. నెక్స్ట్ సాఫ్ట్ టసరేల్ అండి, కానీ మంచి హ్యాండ్ పెయింట్ శారీస్ అండి, చాలా బాగున్నాయి ఈ శారీస్ వచ్చేసి. ఒకటి జస్ట్ చూపిస్తున్నాను చూడండి అండి. ఇది పళ్ళు, ఈ మిడిల్ అంతా కూడా మనకి ఎట్లా ఇచ్చారు చూడండి అండి, మంచి షిబోరి టైప్ లాగా చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ అయితే మీరు చూసుకోవాల్సిన పని లేదండి, చాలా మంచి క్వాలిటీలో వచ్చిందండి ఫ్యాబ్రిక్ మాత్రం. ఇది బ్లౌజ్ అండి. మనకు కొంచెం చూస్తే ఇవి ప్యూర్ సిల్క్ ప్రింట్ లాగా అనిపిస్తున్నాయి, కానండి కాదు, టస్సర్ మీద వచ్చినాయి అండి ఇవి. బ్లౌజ్ చూసారు కదా, చాలా బాగుంది కదా, మంచిగా చక్కగా ఇదే బ్లౌజ్కి వెళ్ళిపోవచ్చు అండి, వేరే బ్లౌజ్ కూడా ఏం అవసరం లేదు. ఇది మనకి 7950 ఉందండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి 6950కి వస్తుందండి ఇది శారీ. ఒక్కోటి డిజైనర్ వేర్ ఉందండి. ఇది ఏది కూడా కామన్గా ఒకటే డిజైన్ లేదు. ఇదిగోనండి, ఇలా పట్టుకుంటున్నాను చూడండి, మీకు క్లియర్గా కనిపించేటట్టుగా. ఫ్యాబ్రిక్ ఇంకా టస్సర్స్ కట్టే వాళ్ళందరికీ ఇవి నోటెడే ఉంటాయిలేండి, మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఏంటంటే కొత్త డిజైన్స్ వచ్చినప్పుడు మాత్రమే వీడియోలు చేయటమే కానండి. ఇది చాలా బాగుందండి. ఇది కూడా ఇవి ఏంటంటే ఈ ప్రింట్స్ కామన్గా ప్యూర్ సిల్క్ మీద తీస్తున్నారు, వీటి మీద తీస్తుండేసరికండి మనకి ఏది ప్యూర్ సిల్క్ ఏది టస్సర్ అనేది ఐడియా లేకుండా అయిపోతుందండి. అది బ్లౌజ్ ఇదిగోండి ఇలా వచ్చింది. శారీ అంతా మంచి క్రీమ్ కాన్స్, చాలా బాగుందండి ఆ శారీ. ఇది గ్రేలో కూడా మనకి కొంచెం డిఫరెంట్ షేడ్ గ్రే అండి.
చాలా ఉన్నాయండి, అందుకే కొంచెం ఫాస్ట్గా తీస్తున్నాను. అంటే మరీ ఫాస్ట్గా ఏం తీయట్లేదండి, కొంచెం, ఎందుకంటే చాలా ఉన్నాయండి వెరైటీస్. అందులో దీంట్లో కలర్ కాంబినేషన్ ఇది కూడా చూడండి, చాలా బాగుందండి. బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చారండి, మనకి పళ్ళులో వచ్చిన షేడు ప్లస్ బార్డర్లో వచ్చిన షేడ్ బ్లౌజ్ తీసుకున్నారు. చాలా అంటే చాలా బాగుందండి అసలుకి. నెక్స్ట్ కూడా వీటిని కట్టుకుంటా వచ్చే ఉందాతనమే వేరండి, అసలు అంత బాగుంటున్నాయండి ఇవి మాత్రం. ఎప్పుడు చెప్పేదండి టస్సర్లు చేసినప్పుడల్లా ఆల్మోస్ట్ ఇది చెప్తూనే ఉంటాను, కానీ అలా లుక్ కూడా అలానే ఉంటుందండి. ఇది మొత్తం కంప్లీట్గా ఆ శారీ మొత్తం డిజిటల్ ప్రింట్ ఉందండి. ఇది ఇదిగోండి ఇలా ఇచ్చారండి పాట్లీ టైపు. ఇదిగోండి ఇలా శారీ స్టార్టింగ్ నుంచి మనకి ఇది ఉంటుందండి. శారీ స్టార్టింగ్ నుంచి కుచ్చిళ్ళ వరకు ఇది వస్తుంది. తర్వాత మనకి నడుము కా నుంచి ఇదంతా ఈ డిజిటల్ ప్రింట్ కాన్సెప్ట్ వస్తుందండి. చాలా బాగుందండి శారీ అయితే, మంచి కలర్ కాంబినేషన్ ఉంది. శారీ సూపర్ అంటే సూపర్ ఉందండి అసలుకి. ఇది కూడా ఇది ప్రతిదీ కూడా బ్లౌజ్ పెడుతున్నాను చూడండి అండి, మీకు క్లియర్గా అర్థం అవటానికి. గ్రే షేడ్స్లోనే 3-4 డిఫరెంట్ గ్రే షేడ్స్ వచ్చినాయండి. ప్రతిదీ కూడా చాలా బాగుందండి గ్రే షేడ్స్లోనే. ఇది టమాటా పింక్ బ్లౌజ్ వచ్చిందండి, ఎక్సలెంట్గా ఉంది అసలుకి. ఇవి ఇట్లా ఓపెన్ చేస్తేనే తెలుస్తేనే, అందుకే అన్ని ప్రతిదీ ఓపెన్ చేసామండి, లేకపోతే కొంచెం క్లారిటీగా తెలియదండి. ఇది బ్లౌజ్ అండి, దీనికి కూడా బ్లౌజ్ డిఫరెంట్గా ఇచ్చారండి. ఈ ఫ్లవర్ షేడ్స్లో తీసుకొని ఇచ్చారండి బ్లౌజు, చాలా బాగుందండి. ఇవన్నీ కూడా మనకి ఇట్లా దిద్దినట్టు అంటాం చూడండి, అలా వచ్చినాయండి. దీని బ్లౌజ్ కూడా చూడండి అసలు ఎంత బాగుందోనండి కలర్. కొన్ని బ్లౌజెస్ వల్ల కలర్స్ వల్ల కూడా అండి ఆ టస్సర్స్ భలే లుక్ వస్తాయండి మనకి. శారీ కంటే కూడా ఒకసారి బ్లౌజెస్ ఆ కరెక్ట్ కలర్స్ వస్తే శారీ ఇంకా ఎక్కడికో వెళ్ళిపోతుందండి, అంత బాగుంటాయండి. ఇది కూడా మనకి పాట్లీ టైపే వచ్చిందండి. పాట్లీ టైప్ చూద్దాం, కాదులేండి పాట్లీ టైప్ కాదు. ఇది శారీ అంతా, పళ్ళు ఇదిగోండి, బ్లౌజ్ ఇది మంచి షిబోరీలో చాలా అంటే చాలా బాగుందండి కలర్ కాంబినేషను. ఇది కూడా ఎక్సలెంట్గా ఉంది అసలుకి. ఇది మెహందీ గ్రీన్ అండి. బ్లౌజ్ చూసారు కదా, ఇదే అండి మెహందీ గ్రీన్కి ఇది. అసలు వీడియో రిలీజ్ చేయగానే మాత్రం అసలు మిస్ చేసుకోమాకండి, అన్నీ బాగున్నాయండి వెరైటీస్ మాత్రం. బ్లౌజ్ డిఫరెంట్ షేడ్ అండి, చూసారు కదా. తర్వాత నెక్స్ట్ దీంట్లోనే ఇంకొకటి ప్యూర్లోనండి ఇవి మనం చూపించేది. ప్యూర్ ఇది దేశీ టస్సర్లోనండి, కొంచెం మనకు చూస్తే ప్యూర్ లెనిన్ టస్సర్ లాగా అనిపిస్తుందండి. ఫ్యాబ్రిక్ కంప్లీట్ లైట్ వెయిట్ అండి. ఇదంతా కూడా జామ్దానీ వీవింగ్ బోర్డర్ అండి, ఇదంతా కూడా థ్రెడ్ వీవింగే, జామ్దానీ వీవింగ్ బోర్డరు. మధ్యలో వచ్చి ఒక గోల్డ్ జెరీ బుటీ వీవింగ్ ఉంటుంది. ఈ మిడిల్లో కూడా మనకి థ్రెడ్ వీవింగ్ బూటీ ఉంటుందండి. ఈ మిడిల్లో వచ్చేసి ఈ ఫస్ట్దేమో టమాటా పీచ్ కలర్ అండి ఇది. తర్వాత బ్లౌజ్ చూసారు కదా, బ్లౌజ్ కూడా బుటీ కాన్సెప్ట్తోనే వచ్చిందండి. ఇదే బ్లౌజులు కుట్టించుకుంటేనే నాకు తెలిసినంత వరకు అయితే లుక్ ఉంటుందండి. ఒకవేళ లేదు అని అనుకుంటే మీరు ఏదైనా డిఫరెంట్గా ట్రై చేస్తా అంటే ట్రై చేయండి. ఇది బ్లౌజ్ కంటిన్యూ ఉందండి, ఇంకా శారీ బ్లౌజ్ కంటిన్యూ ఉంది. ఇది ప్యూర్ దేశీ టస్సర్లోనండి. ఇది కూడా క్వాలిటీ అయితే చాలా అంటే చాలా బాగుంది. ప్యూర్ హ్యాండ్లూమ్స్ రైలండి, ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్స్ మీకు చూపించాయన్నీ కూడా. ఇది వచ్చేసి 9950 ఉందండి, మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 8550కి వస్తుందండి. ఇది కూడా కలర్ చూడండి, చాలా అంటే చాలా బాగుందండి అసలుకి. రెగ్యులర్ స్నఫ్ అని కూడా చెప్పలేనండి, స్నఫ్లా కనిపిస్తుంది కానండి, కానీ రెగ్యులర్ అని కూడా చెప్పలేను, కొంచెం దాంట్లోనే డిఫరెన్షియేట్ అవుతుందండి. బ్లౌజ్ చూసారు కదా ఇలా అండి. శారీ అయితే చాలా బాగుందండి. ఇది పింక్ కలర్ అండి, ఫస్ట్ చూపించిందేమో టమాటా పీచ్ పింక్ లాగా వచ్చిందండి, ఇదేమో మంచి పింక్ కలర్ అండి. ఇది జామ్దాని వీవింగ్, జామ్దాని పళ్ళు, ఇదంతా పళ్ళు కూడా చూసారు కదా, చాలా బాగా ఇచ్చారండి అసలుకి. బ్లౌజ్ ఇది, దీంట్లో 3 కలర్స్ వచ్చినాయండి మొత్తము. తర్వాత ప్యూర్ మట్కా జూట్లోనే అండి, ఇది ఒక కొత్త డిజైన్.
చాలా బాగుందండి. మంచి మీనాకారీతో వచ్చినాయండి ఇవి శారీస్. మనకి కంచి పళ్ళు వచ్చిందండి ఇదంతా. జామ్దాని పళ్ళు కాకుండా ఈ థీమ్ వచ్చేసి మనకి కంచి పళ్ళు వీవింగ్‌లో వచ్చిందండి ఇదంతా గూడా. ప్యూర్ మట్కా జూటు, ఒక మీనాకారి థ్రెడ్ బూటీ అండి. ప్లస్ ఇక్కడ జెరీ వీవింగ్ అండి. తర్వాత బ్లౌజ్ దీంట్లో మనకి ప్లెయినే వస్తదండి. రన్నింగ్‌లో ప్లెయినే వస్తది. వీటన్నిటికి కూడా ఫ్యాబ్రిక్స్‌కేనండి ఇదంతా కూడా కాస్ట్. ప్రత్యేకంగా మనము చెప్పేదేం లేదు. బ్లౌజ్ ప్లెయిన్ వచ్చిందండి. శారీ స్టార్టింగ్ కొంచెం ప్లెయిన్ ఉంటది. మిగతా అంతా కూడా కంటిన్యూ బూటీ ఉంటదండి మనకి. ప్యూర్ మెటీరియల్ అండి. మీకు ఫ్యాబ్రిక్ నేను ఇక్కడ తీసేదాన్ని బట్టే మనకు ఆల్మోస్ట్ కొన్ని తెలిసిపోతూనే ఉంటాయండి. ఇదొచ్చేసి మనకి 10,750 ఉందండి. ఆఫ్టర్ డిస్కౌంట్ 9,500కి వస్తదండి ఇది. చూసారు కదా కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి. దీంట్లో కూడా 3 4 వచ్చినట్టున్నాయండి కలర్స్. హ్మ్. 3 వచ్చినాయండి. ఇదో నెక్స్ట్ చూసేది టిష్యూ మీద వర్క్ అండి. ఇదొచ్చేసి మొత్తం కూడా మ్యాటీ వర్క్‌లో ప్యూర్ టిష్యూ అండి. మనకి హ్యాండ్లూమ్ టిష్యూ పట్లు ఉంటాయి కదా! బనారస్ టిష్యూ పట్లు. దాని మీద ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ అండి. ఇదంతా మ్యాటీ వర్క్ వచ్చింది. చాలా అంటే చాలా బాగుందండి అసలకి. బ్లౌజ్ ఇదిగోనండి. ఇదంతా శారీ అంతా ఇలా ఉంటది. బ్యాక్ సైడ్ కూడా చూడండి మీకు నీట్ ఫినిషింగ్ ఉంటది. శారీ పళ్ళు వచ్చేసి షార్ట్ పళ్ళువేనండి. టిష్యూ పళ్ళు వస్తది. కొంచెం లైన్స్ లాగా వస్తదండి అది. బ్లౌజ్ ప్లెయినేనండి. ఇదే బ్లౌజు చక్కగా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చండి. వేరే ఏం అవసరం లేదు. సెల్ఫ్ బాగుంటుంది కాబట్టి ఇదే బ్లౌజు మీరు స్టిచ్చింగ్‌కి వెళ్ళిపోవచ్చు. శారీ స్టార్టింగ్ కానుంచి ఇదిగోండి ఈ వర్క్ అనేది ఎట్లా ఉందో చూసారు కదా! ఇదంతా కూడా మీకు షేడ్ కరెక్ట్‌గా అర్థం అవ్వటానికి చూడండి. ఇక్కడ పెడుతున్నాను. ఈ షేడ్ అండి అసలు మనకు శారీ కలర్ వచ్చేసి ఆ షేడ్ అండి ఇది. గోల్డు, యెల్లో టిష్యూ 2 మిక్స్ అయితే వచ్చే షేడ్ అండి అది. ఇదండి శారీ అంతా కూడా. మనకి ఇవి 13,500 ఉన్నాయండి. ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఇవి మనకి 11,500కి వస్తదండి ఇది. బోర్డర్ కూడా మనకి సిల్వర్ టిష్యూ బోర్డరేనండి. శారీ చూడండి. ఇంకా ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజే వచ్చింది కాబట్టి నేనేం పెద్ద బ్లౌజ్ మళ్ళీ ఓపెన్ చేసి ఏం చూపించట్లేదండి. జస్ట్ వర్క్ మాత్రము కలర్ ఇలా పట్టుకుంటున్నాను. తర్వాత ఇదొకటండి. ఈ కలర్ అండి. మొత్తం 3 కలర్స్ అవైలబుల్ వచ్చినాయండి ఇవి మనకి వీవర్ దగ్గర నుంచి. చాలా బాగున్నాయి 3 కూడా. పార్టీస్ ఉన్నవాళ్ళు ఐ మీన్ ఫంక్షన్స్ ఉన్నవాళ్ళు అసలు ఆలోచించకుండా బుక్ చేసుకోండి. మెటీరియల్ అయితే చాలా సాఫ్ట్‌గా ఉంటది. ఇంత మంచి హ్యాండ్లూమ్ శారీ కాబట్టి అండి మీకు ఎటువంటి ప్రాబ్లమ్ కూడా ఏముండదు. ఈ థ్రెడ్ కూడా మనకి ఎక్కడికక్కడికి నీట్ ఫినిషింగ్ ఉంది కాబట్టి ఇదిగోనండి ఇట్లా వచ్చింది కాబట్టి మీకు ఏమి కూడా ఇబ్బంది ఉండదండి. ఈ టిష్యూ కూడా ప్యూర్ టిష్యూ మీదనే చేశారండి. సెమీ టిష్యూ కాదు. ప్యూర్ టిష్యూల మీద చేశారు ఇదంతా కూడా. అందుకని మీకు ఫ్యాబ్రిక్ వేర్ చేసినా కానీ మంచి కంఫర్టబుల్‌గానే ఉంటది. ఓకేనా అండి. ఇదండి ఈ వీడియోలో మనం చూసిన వెరైటీస్ అంతా కూడా మీకు నచ్చుతాయని అనుకుంటున్నానండి. ఇంకా కూడా తక్కువ రేట్‌లో కావాలన్న వాళ్ళు నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పాను కదండీ! ఫోన్ కాల్ చేయండి. వీడియో చూపిస్తాం మేము వీడియో కాల్ చేసి. ఏదైనా 3 చేంజ్ నుంచే వీడియోలో పెట్టడం జరుగుతుందండి. ఇప్పటికే మాకు చాలా స్టాక్ వస్తూనే ఉంటది కాబట్టండి ఎన్ని వీడియోస్ చేసినా సరిపోదండి. అందుకే మోస్ట్‌లీ ఇక్కడ ఉన్నవాళ్ళు గానీ, ఎక్కడైనా ఏదైనా అకేషన్ వేరే ఊర్లో వాళ్ళైతే అకేషన్ ఉన్నవాళ్ళు గానీ, షాప్‌కి రావటానికే ట్రై చేయండండి. ఓకేనండి.